కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుందండి. సో జనరల్గా ఒక 60-70 ఇయర్స్ పైన పెద్దవాళ్ళలో తీసుకుంటే సహజంగా ఏంటంటే ఇంటెస్టైన్ మూమెంట్స్ అంటాం, అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్, ఆ పేగులు కదలేక తగ్గిపోవడం వల్ల జనరల్గా ఈ 60 ఇయర్స్ ఎబో ఏజ్డ్ పీపుల్ వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుందండి. మలబద్ధకం అంటే ఏంటి? జనరల్గా ఎప్పుడైతే ఈ మనకి మోషన్ హార్డ్ అయిపోయే స్టూల్ అంటే మల విసర్జన సరిగ్గా జరగదు, అంటే సాటిస్ఫైడ్ స్టూల్ అనేది పాస్ అవ్వదో ఎర్లీ మార్నింగ్, దాన్ని మనం కాన్స్టిపేషన్ అని చెప్తూ ఉంటాం. సో వారంలో ఇదేదో ఒక 2 సార్లు జరిగింది అంటే అది కామన్. సో అది మనం ముందు రోజు తినే ఫుడ్ మీద కానీ, లేదంటే మనకు ఆ రోజు సరిగ్గా ఆహారం అనేది సరిగ్గా తీసుకుపోవడం వల్ల కానీ, బాడీలో సమ్ చేంజ్ వల్ల వచ్చిందని మనం దాన్ని రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటాం. ఇదే 2-3 సార్లు అంటే వారంలో 2-3 రోజులు కాకుండా ఇదే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ ఉంటే దీన్ని మనం కాన్స్టిపేషన్గా పరిగణనలోకి తీసుకుంటామండి. సో జనరల్గా 3 to 4 టైమ్స్ ఏది ఎక్కువగా ఉంటుంది, లేదంటే కంటిన్యూస్గా మోషన్ అవ్వట్లేదు, హార్డ్ అయిపోతుంది అనే దాన్ని చెప్తూ ఉంటే దాన్ని మనం కాన్స్టిపేషన్గా 100% మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఈ కాన్స్టిపేషన్ అనేది బేసికల్గా మనకి కొంతమందిలో ఏమవుతుందంటే కింద మోషన్ కింద పేగులు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చిన తర్వాత డ్రై అయిపోయి స్టూల్ అంతా బయటికి రాదు. సో దీన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరైనా సరే ఈ మలబద్ధకం సమస్య బాధపడే వాళ్ళు అవర్స్ టుగెదర్ వాష్రూమ్లోకి వెళ్ళి కూర్చొని ముక్కుతూ ఉంటారు స్టూల్ పాస్ చేయడానికి. సో ఇలా కంటిన్యూస్గా ముక్కినప్పుడు కూడా ఒక్కొక్కసారి వీళ్ళకి ఆ మోషన్ హార్డ్ అయిపోయినప్పుడు కొంతమందికి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా కొంతమందికి పైల్స్ అని, ఫిషర్స్ అని, ఫిస్టులాస్ అని, మోషన్ దగ్గర పగుళ్ళు రావడం, ఇలాంటి సమస్యలు అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయండి. ఇంకా ఏం రీజన్స్ ఉండొచ్చు? జనరల్గా కొంతమందికి చిన్న పేగు దగ్గర కానీ పెద్ద పేగు దగ్గర కానీ కణుతులు డెవలప్ అయ్యి, అంటే పాలిప్స్ అని చెప్తూ ఉంటాం, సమ్ ట్యూమర్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మీద ఇట్లాంటి పాలిప్స్ చాలా ఎంగేజ్డ్, అంటే 30-35 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళలో కానీ, 25-30 ఏళ్ల వయసులో ఇప్పుడు బయట తినే జంక్ ఫుడ్స్ వల్ల కానీ, ఈ మసాలా ఫుడ్స్ వల్ల కానీ, ఈ బిర్యానీస్ వల్ల కానీ ఈ పాలిప్స్ డెవలప్ చేసుకోవటం, జనరల్గా లోపల ఈ పాలిప్స్ వచ్చిన తర్వాత ఈ మోషన్ అనేది సరిగ్గా కిందకి జారదు. సో అక్కడ ఆ పేగుల్లో ఇరికిపోవడం వల్ల జనరల్గా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది 101% వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సెకండ్ ఏంటంటే, మనం ఈ పీచు పదార్థాలు తినరు కొంతమంది, అసలు తినే ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోరు. సో వాళ్ళల్లో కూడా ఏమవుతుందంటే ఈ పేగులు కదలిక తగ్గిపోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, కొంతమందికి ఈ మోషన్ పేగు దగ్గర కింద మనకి ఈ సిగ్మాయిడ్ కోలన్ దగ్గర కండరాలు కొన్ని ఉంటాయి. సో ఆ కండరాలు అటాచ్ అయినప్పుడు జనరల్గా ఆ మోషన్ మనకి ఒక ఎలా మనం వర్ణించాలంటే, ఒక సముద్రం మీద అలా ఎలా అయితే వస్తుందో అలా మనకి ఆ పేగులు కదిలి ఆ మోషన్ అనేది కిందకి రావడం జనరల్గా జరుగుతుందండి. సో ఎక్కడైతే ఈ పేగులు దగ్గర ఉండే కండరాలు వీక్ అయిపోవటం వల్ల జనరల్గా ఆ మూమెంట్ అనేది, ఆ సెన్సేషన్ అనేది రాకపోవటం వల్ల జనరల్గా ఈ మోషన్ ప్రాబ్లం అనేది సరిగ్గా మలం అనేది కిందకి రాకుండా బయటికి రాకుండా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది జనరల్గా ఉంటుందండి. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో ఎప్పుడైతే మనకు ఆ పొద్దున ఈ కాన్స్టిపేషన్ ఈ మలబద్ధకం సమస్య ఉంటుందో, సో వాళ్ళకి ఆ రోజు దినచర్య అంతా పాడైపోయినట్టే. ఎందుకంటే కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం, సో ఆ రోజంతా బాగా పొట్ట ఉబ్బరంగా ఉంది, కడుపు ఉబ్బరంగా ఉంది, బాగా తేపులు వస్తున్నాయి, నోట్లోంచి ఏదో ఒక రకమైన దుర్వాసన వస్తూ ఉంటుంది అంటూ ఉంటారు. కొంతమంది పొత్తి కడుపు దగ్గర నొప్పి అని చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంటే, బిలో 20 ఇయర్స్ ఎవరైతే టీనేజర్స్ ఉంటారో, ఇప్పుడు మనకి ఉండే డైలీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే బ్యాడ్ ఫుడ్ స్టైల్ హ్యాబిట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మంచూరియాస్ తినడం వల్ల కానీ, లేదంటే నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల కానీ, లేదంటే మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కానీ, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎక్కువగా ఫుడ్లో యాడ్ చేసుకుని తినడం వల్ల కానీ, వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినకపోవడం వల్ల కానీ, ఫ్రూట్స్ ఏవైతే సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయో అవి తినకపోవడం వల్ల కానీ, సో ఇట్లాంటి కండిషన్స్లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఒక్కొక్కసారి అది చిన్న ప్రాబ్లంగా ఉన్నప్పుడే మనం దాన్ని ఫుడ్ హ్యాబిట్స్ ద్వారానే మనం నయం చేసుకోవాలి. కానీ అది ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేసి కొంతమంది చెప్పుకోవడానికి సిగ్గుపడో లేకపోతే భయపడో ప్రాపర్గా మీకు కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు అలా పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటారు. సో ఇవి కొన్నిసార్లు ఏమవుతాయంటే సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్కి దారి తీసే ఛాన్స్ ఎంతైనా ఉంటుందండి. అలాగే ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఇళ్లలో ఉంటారో, పెద్దవాళ్ళు 70 ఏళ్ళు పైన పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారో వాళ్ళల్లో కూడా ఈ కామన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్లో పేగుల కదిలిక తగ్గిపోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా మనం తీసుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి కండిషన్స్ అన్నీ మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని ప్రాపర్గా ఫుడ్ ద్వారానే ఫస్ట్ ఆల్మోస్ట్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ద్వారానే మనం ముందు మార్చుకుని తద్వారా మనం అప్పుడు మెడికేషన్స్లోకి వెళ్ళాలో, లేదంటే ప్రాపర్గా మీకు నచ్చిన సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ మీరు ఏదైతే మందులు వాడుకోవాలనుకుంటున్నారో, మీరు హోమియోపతికి అప్రోచ్ అవ్వాలనుకుంటే మా దగ్గరికి వస్తే మేము హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తాం. అసలు ఫస్ట్ కాజ్ ఏంటి అనే డయాగ్నోసిస్ ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకుని తద్వారా మనం ట్రీట్మెంట్లోకి వెళ్తే ఈ మలబద్ధకం సమస్య అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ దాన్ని మనం తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.